అగ్ని ప్రవక్త, ధైర్యవంతుడు. అంత గొప్ప ధైర్యవంతుడైన అగ్ని ప్రవక్తని ఏలి ఏమన్నాడు తెలుసా? ఇంత మట్టుకు చాలు, తీసేసుకో ప్రభు అంటే. ఏలియా చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జాగ్రత్తగా ధ్యానించండి, జవాబు దేవుడు వెంటనే ఇచ్చాడు దేవుడు ఏలియా చేసిన ప్రతి ప్రార్థన. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? చదవండి, తర్వాత వచనం చదవండి. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవుని దూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. చాలా దేవునికి స్తోత్రం. నిజంగా ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటే దేవుడు ఏలియాను వెంటనే అప్పుడే తీసుకునేవాడు. కానీ దేవుని చిత్తం ఏలియా జీవితంలో ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నది కనుకనే దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఏలియా ప్రార్థన విని దేవుడు వెంటనే జవాబడానికి ఇష్టపడలేదు. కానీ ఏలియా ప్రార్థన కంటే ఏలియా హృదయంలో దాగి ఉన్న భయాన్ని తీసివేయడానికి దేవుడు తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. అలసి సొలసిపోయి బదరీ వృక్షము కింద ఇంకా మరణాపేక్ష గలవాడే పడి ఉన్న ఏలియాను, సొమ్మసిల్లిన ఏలియాను బలపరచడానికి దేవుని దూత వచ్చి, ఏలియా ఇంత మట్టుకు చాలన్నావు కదా, దేవుడు నిన్ను తీసుకురమ్మన్నాడు కాబట్టే వచ్చాను అన్నాడండి దేవుని దూత. లేదండి, ఏలియా లే, భోంచే ముందు అలసిపోయా, సొమ్మసిల్లిపోయా, దేవుడు నీ ప్రాణాన్ని తీసుకురమ్మని పంపించలా, దేవుడు నిన్ను బలపరచమని నన్ను పంపించాడు. ఏలియా లే, భోంచే, ధైర్యంగా నిలబడు, ఇంకా శక్తికి మించిన ప్రయాణము సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం.